నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనసేన పవన్ కళ్యాణ్కు ఆయన మించినటువంటి శ్రేయోభిలాష్ లేడు అనేటువంటి విధంగా ఒకప్పుడు మాట్లాడేవారు కాపు ఉద్యమ నేత ముద్రగడ. కానీ ఇప్పుడేమో ఆయన టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఒక సంచలనమైన కామెంట్స్ చేశారు. ఎందుకు చేశారు ఇలాగ ముద్రగడ? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరాత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ముద్రగడ పద్మనాభం ఒకానొక టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆయన మించినటువంటి శ్రేయోభిలాష్ లేడు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడేవారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా చేసిన కామెంట్స్ ఏంటంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంత సంచలనమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి? ముద్రగడ గారు ఏమనుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని మన చేతుల్లో పెట్టుకొని సో ఆయన మనం చెప్పినట్టంతా వింటాడు, మనం చెప్పినట్లంతా ఆయన నడుచుకుంటాడు, సో మనం ఏం చెప్తే అదే చెల్లుతుంది, సో మనం ఒక జనసేన పార్టీలో ఆయన చేతుల్లో ఆయన హ్యాండిల్లో చేసినట్టు ఉంటుందని అనేది ఒక ఉద్దేశం ఉండేది. ఎప్పుడైతే ఆయన చెప్పినటువన్నీ కూడా అంటే అక్కడ ఆలోచించింది పవన్ కళ్యాణ్ గారు, మనకి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కూడా లేరు. సో అలాంటప్పుడు మనము పవర్ షేరింగ్ అడగటమే కానివ్వండి, ఆయన అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే అవ్వలేదు, పరిపాలన మీద ఒక అనుభవం కూడా లేదు ఆయనకి. సో రాజకీయ పరంగా అనుభవం ఉంది కానీ పరిపాలన పరంగా ఎలాంటి అనుభవం లేదు. కాబట్టి పవర్ షేరింగ్ అనేది అట్లాంటి మాటలు ఎంత ఈయన చెప్పినా కూడా ఆయన అనుకున్నది ఒక మినిస్టర్గా చేసో కొంచెం ఒక ఎమ్మెల్యేగా గెలిచో సో మనం అప్పుడు మనం అడగటానికి అవకాశం ఉంటుంది. పవర్ షేరింగ్ అయినా సరే 60-70 సీట్లు కావాలని అన్నారంట. సో తీసుకుందామని అన్నప్పుడు 60-70 సీట్లు కాదు, వచ్చిన సీట్లు గెలిపించుకునే బాధ్యత ఉండాలే కానీ ముందు మనకు వచ్చిన సీట్లను మనం గెలిపించుకోవాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. కానీ ముద్రగడ గారిది ఏంటంటే ఎట్లాగైనా సరే ఈ పొత్తుల్లో వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీతో కలిసిన పొత్తులో కూడా ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మళ్ళీ సీఎం అవ్వాలి. ఇది లోపాయకారతనంగా వాళ్ళకి ఎప్పుడూ పొత్తు కుదిరింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి, ముద్రగడ గారికి, వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో ఇట్లా ఈ రకంగా అంటే పవర్ షేరింగ్ అనే కానీ 60-70 సీట్లు అడిగి తీసుకోవాలనే కానీ ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని అర్థం చేసుకోవటమే కానివ్వండి, సో దాన్ని అడిగే టైం ఇది కాదు, సో ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నాం, సో మనం ఇప్పటి వరకు మనకి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ బలమైన నాయకులు కానీ ఎవరూ లేరు, సో దానికని ఇప్పుడు అడగటానికి కరెక్ట్ టైం కాదు, ఈ టైం కాదనేది ఆయన ఉద్దేశం. సో అందుకని అది కూడా కాకుండా ఇప్పుడు ఓన్లీ అందరి ఆలోచన కూడా వైసీపీని గదిదించాలనేది. సరే వాళ్ళ క్యాడర్ కూడా ఏంటంటే ఇప్పుడు వరకు చూసుకుంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ అయిన వాళ్ళు లేరు, అవన్నీ కూడా ఉంది కదా, కొంచెం ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఎవరు లేకపోవటమే కానీ ఇవన్నీ ఆయన ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఇచ్చిన సీట్లు గెలిపించుకునే బాధ్యత కావాలనుకున్నారు. సో దాని ప్రకారం ఆయన నడుచుకుంటున్నారు. కానీ ఇవన్నీ మిస్ అయ్యాయని ఆయన ఆలోచన వెళ్ళిపోయారు వైసీపీ. అంటే ఆయన ఏదైతే అనుకున్నారో పవన్ కళ్యాణ్ని డైవర్ట్ చేయాలి అని ఏదైతే అనుకున్నారో అది జరగలేదు కదా, పవన్ కళ్యాణ్ గారు డైవర్ట్ అవ్వలేదు. సో అవ్వకపోయేటప్పటికి కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ గారు కూడా బలమైన నాయకుడిగా ఎదగటం కూడా అంటే ఇండివిజువల్గా ఆయన ఆలోచన ఆయన పద్ధతి వేరుగా ఉండేటప్పటికి సో ఇది ఆయన ఇండివిజువల్గా ఆయన ఆలోచిస్తున్నాడు, నాదేమీ పట్టించుకోవట్లేదు, సో ఆయన అనుకోవటమే కానివ్వండి. సరే ఇంక ఎంతసేపు ఈయనతో ఉన్నా ఈయన మన మాట వినడు కాబట్టి మనం ఆల్రెడీ అక్కడ ఒప్పందం అంటూ ఉంది కాబట్టి ఎవరితో జగన్ గారితో, సో అందుకని ఆయన పార్టీ మారటమే కానివ్వండి వెళ్ళి కండువా కప్పుకోవటం వెళ్ళిపోవటం జరిగింది. సరే వెళ్ళిన తర్వాత ఆయన యాక్చువల్లీ రాష్ట్ర స్థాయి నాయకుడు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అని అన్నప్పుడు సో నువ్వు అదే సేమ్ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన ఓడిపోవాలి, హీరోలందరినీ తన్ని తరమండి అనే మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? హీరోలు అయితే ప్రజాసేవ చేయకూడదా, ఆర్టిస్టులు అయితే రాజకీయాలకు రాకూడదా? అలా అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీలో పుట్టిందే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఆ పార్టీ పెట్టి ఎంతమంది పేదలకే కానివ్వండి, ఆయన బడుగు బలహీన వర్గాల వారినే కానివ్వండి అందరినీ రాజకీయ ఒక వేదిక కల్పించిందే కానీ అంతా తెలుగుదేశం పార్టీ.
సో ఆయన సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు, ఒక హీరో స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. సరే అలాంటి ఆయన ఆదర్శంగా తీసుకొని చాలామంది ఇండస్ట్రీ నుంచి రావటం జరిగింది. సరే అందరూ సక్సెస్ అవ్వలేరు, అందుకని అందరూ ఎన్టీఆర్ గారు లాగా అవ్వలేరు. వచ్చే వాళ్ళకి నిలబడితే ప్రజలు ఆదరిస్తారు, అది వాళ్ళ ఒపీనియన్, అది ప్రజల ఇష్టం. అంతేగాని ఈయన వెళ్ళి సినిమా వాళ్ళు వస్తే తన్నండి తరమేయండి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఎవరిని కూడా తరిమేసే అవకాశం ప్రజలు ఇవ్వరు కదా. ప్రజల్లోకి ఎందుకు ఉంటుంది అది? ఎందుకంటే వాళ్ళు ఆరాధించే హీరో అయినప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఓటేస్తారు. అంటే నెల ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మీరు కోరే వాడిని నేను, ఆయన శ్రేయోభిలాషిని అని చెప్పుకుంటూ ఆయన చాలా లేఖలు రాశారు ముద్రగడ. కానీ ఎందుకు వన్స్ వైసీపీలో చేరిన తర్వాత అంటే పవన్ కళ్యాణ్ ముద్రగడ మాటలు పట్టించుకోకపోవడం, పవర్ షేరింగ్ అన్నీ తీసుకోకపోవడం, స్థానాల గురించి కూడా ఈయన అడిగినన్ని పవన్ కళ్యాణ్ అడగకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు ముద్రగడ. వైసీపీలో చేరిన తర్వాత వైసీపీ మార్కు భాషను వాడుతూ ఇలాగా మాట్లాడడం ఇప్పుడు మీరు ప్రస్తావించారు కదా, సినిమా హీరోలందరినీ కూడా తరిమేయాలి, ఆ బాధ్యత ప్రజలు తీసుకోవాలి అని ఈ రకమైనటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఎందుకు ఇలా సడన్గా మార్పు వచ్చింది ముద్రగడలో? పవన్ కళ్యాణ్ గారు జెన్యున్గా ఇప్పుడు రియాలిటీలో ఆలోచించి సీట్లు అడగటమే కానివ్వండి, ఆయన రియాలిటీల గురించి ఆలోచించారు. దాని ప్రకారమే ఆయన పొలిటికల్ స్టెప్ అనేది తీసుకోవటం జరిగింది. కానీ ఇక్కడ ముద్రగడ గారి ఆలోచన ఏంటంటే రెచ్చగొట్టడం. సో రెచ్చగొట్టి ఆయనలో నుంచి ఒక డైవర్ట్ చేస్తూ తెలుగుదేశంతో పొత్తు కుదరకుండా ఉంచడం కోసం చేస్తున్న ప్రయత్నం. సో అది ఎలాగో ఫలించలేదనే దానికి సో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరే చేరాడు. కానీ నిజ స్వరూపం అనేది ఆయన మాటల్లోనూ పద్ధతుల్లోనూ తెలిసిపోతుంది కదా. ఎవరితో అయితే చేరుతారో ఆ భాష, ఆ మాట, ఆ పద్ధతి అయితే వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు మనం చూసాం, సజ్జల గారు కానివ్వండి, నాని గారు కానివ్వండి, రోజా కానీ వీళ్ళ మాటలంతా ఎలా ఉంటాయి, సేమ్ అదే మాటలే మాట్లాడతారు. సో వాళ్ళ దగ్గర నుంచి నోట్ల నుంచి ముత్యాల లాంటి మాటలు వస్తాయని ఆశిస్తామా? జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అలాంటి మాటలు మాట్లాడతారా? సో వాళ్ళు మాట్లాడే మాటలే ఇలాగే ఉంటాయి. తన్నండి, తరవండి, కొట్టండి, చంపండి, రాళ్లతో కొట్టండి, ఇలాంటి మాటలే వాళ్ళు మాట్లాడతారు. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుంది. సరే ఆయన వెళ్ళారు పిఠాపురంలో, ఇప్పుడు ఓడించాలనే ప్రయత్నంతో పనిచేస్తున్నాడు. సరే అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు చెప్తే ఓటేస్తారా వేయరా అనేది మీకు అంత వాల్యూ ఉంటే ఈ పాటికి మీకు అంత ఇదిగాను ఉంటే పవన్ కళ్యాణ్ గారు అయ్యేవాళ్ళు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు కన్నా ముందు మీరు నాయకుడు అయ్యేవాళ్ళు. కానీ మీరు అవ్వలేదు కదా. మీరు చెప్తేనే జరిగిపోతుంది అనుకోవటానికి, మీరు చెప్తే జరిగేటట్టుంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు కదా. కాపు కులం నుంచి ఆయన్ని ఆమోదించే వాళ్ళు కూడా కాదు కదా. సో మీరికి ఆ వర్త్ లేనప్పుడు మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అనడం ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఆయన సామాజిక వర్గంగా కానివ్వండి, వాళ్ళకి ఏదో మంచి జరగాలనో కానివ్వండి, ఆయన ఏ రోజు కూడా కమ్యూనిటీ పరంగా కూడా ముందుకు తీసుకురావాలని అట్లా కూడా మాట్లాడరు. అండ్ జనరల్గా ఇప్పుడు మావాడు అని అనుకుంటారు కాబట్టి సో వాళ్ళందరికీ ఆయన ఛాన్సెస్ ఇవ్వాలనే ఆలోచనే కానివ్వండి, ఆ రకంగా ఆయన పనిచేస్తున్నాడు. సరే పిఠాపురంలో గెలిపించడానికి వీళ్ళు చేసే కుటిల ప్రయత్నాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే బ్లేడ్లతో రక్కటమే కానివ్వండి, ఆయన ప్రచారానికి వెళ్ళిన చోటంతా కూడా సో అక్కడ ఆల్రెడీ ఈవీఎంలు డంప్ చేయటమే కానివ్వండి, సో 500 కోట్లు ఇప్పటికే అక్కడ పంపించటమే కానివ్వండి, అంటే ఎంతైనా ఖర్చు పెట్టైనా ఆయన ఓడించాలనేది ఒక నిర్ణయంగా వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ. అంటే ఇప్పుడు ఏంటంటే స్టేట్ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయన ఒక అధ్యక్షుడు కాబట్టి పార్టీకి, జనసేన పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఆయన్ని ఓడిస్తే సో పార్టీ అనేది ఉండకుండా పోద్ది. సో వాళ్ళ ఆలోచన విధానం అది. సో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుంది. దాన్ని అంతా కూడా వాళ్ళు గట్టిగానే తిప్పికొడతారు. ఎందుకు పవన్ గారికి కూడా ఆయనకి ఇన్నిసార్లు ఎలక్షన్స్ క్యాంపెయిన్ చూశారు. సో ఆయనకి ఒక అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా దీనిలో ప్రజలు ఇంపార్టెంట్. ఓటేసే ప్రజల్లో నుంచి చేంజ్ వచ్చినప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. ఇట్లాంటి ముద్రగడి లాంటి వాళ్ళు ఇంకో నలుగురు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనేదైతే ఖచ్చితంగా అంటున్నారు అక్కడ పిఠాపురం ప్రజలు. వైసీపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పిఠాపురం నియోజకవర్గాన్ని. అది వైసీపీకే దక్కాలి అనే దానికి సంబంధించి, నెక్స్ట్ పులివెందులు కూడా వైసీపీకే దక్కాలి అనే దానికి సంబంధించి మరి ఆ రకంగానే దానివల్లనే ముద్రగడ ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతున్నారా? ఒక నెల క్రితం వరకు కూడా పవన్ కళ్యాణ్ మేలు కోరేవాడిని, శ్రేయోభిలాషిని అని చెప్పుకునేటువంటి ఆయన ఆల్ ఆఫ్ సడన్గా వైసీపీలోకి చేరి ఇలాగా
వైసీపీ మార్కు కనబడేలాగా మాట్లాడడం అనేది నిజంగా ప్రతి చోట కూడా చర్చనీయాంశం అవుతుంది. మరి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం గారు ఇంకెన్ని మాటలు మాట్లాడతారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.